హరి ఓం. ఏ రూపంబున దినిగెల్తు ఇట మీద ఏ వేల్పు చింతింతును, ఎవ్వరింజీరుదును ఎంవరు అడ్డమిక, ఇంవారి ప్రచారోత్తమున్ వరింపందగువారలెంవరు, అఖిలం వ్యాపార పారాయణుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్. నానానేకపయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మనింపన్ దశలక్ష కోటి కరణీనధుండనయ్యుండి, మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక, ఈ నీరు ఆశ ఇటేల వచ్చితి భయం బెట్లోకదే ఈశ్వర. ఎవని జనించు జగము ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెంవడు, మూలకరణం వెంవడనాది మధ్యలయుడెంవడు, సర్వము తానయైన వాడెంవడు, వానిని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెగినిడి ఒక పరి లోపలికి గొనుచు, ఉభయము తానై సకలార్ధ సాక్షియగు, అయ్యకలంకుని ఆత్మమూలున్ అర్ధిదలంతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు, పెంచీకటికి అంవల యవ్వండు ఏకాకృతిం వెలుంగు, అతనిని నే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో ఎవడాడు, మునులున్ దివిజుల్ కీర్తింపనేరరు, ఎవ్వని వర్తనము ఒరులు ఎరుగరు, అటివానీను తింతున్. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు, కలడో లేడో ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన, అందందే గలడు దానవాగ్రణి వింటే. హరి ఓం. అథ నవమోऽధ్యాయః. బ్రహ్మోవాచ జ్ఞాతోసి మే అద్య సురాచిరం నను దేహభాజాం, న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం, నాన్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం, మాయా గుణవ్యతికరాద్యాతు గురుర్విభాసి. రూపం యదేతవ బోధ రసోదయేన సదనుగ్రహాయ, ఆదౌ గృహీతం అవతారశతైకబీజం, యన్నాభిపద్మభవనాదహమావిరాసం. నతః పరం పరమయద్భవతః స్వరూపమానందమత్రం, అవికల్పం అవిద్ధవచ్చః పశ్యామి విశ్వసృజమేకం, విశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకతమస్త ఉపాశ్రితోస్మి అంటూ బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి, ఆ పరమాత్మని చేసినటువంటి స్తుతి యొక్క విశేషాలని మహాత్ముడైనటువంటి ఆ మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ గంగానదీ తీరంలో వివరిస్తూ ఉండేటువంటి ఘట్టంలో నవమాధ్యాయంలో మనం ఉన్నాం.
నిన్న చూసినటువంటి కార్యక్రమంలో ఎప్పుడైతే ఆ పర్వత రూపంగాను తరువాత చందనవృక్ష రూపంగాను కనిపించి మాయమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపం ఎప్పుడైతే బ్రహ్మదేవుడి యొక్క మనసులో నిలిచిందో, అదేవిధంగా బ్రహ్మదేవుడి యొక్క స్మృతి పథంలో అంటే జ్ఞాపకాల యొక్క అవస్థలో తాను చూసినటువంటి అంటే తనకు పరమాత్మయే కనిపించినటువంటి సహస్ర శీర్షాలతోనూ సహస్ర బాహులతోనూ సహస్ర ఉదరాలతోనూ సహస్రమైనటువంటి ఫణిఫణ మండల విరాజితమైనటువంటి వెలుగులలోనూ జలరాశి మధ్యలోనూ కనిపించినటువంటి సాకార స్వరూపం ఒకవైపు, ఆ సాకార స్వరూపం అంతా కూడా మెర్జ్ అయిపోయి పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి అనంతమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి నిత్యమైనటువంటి బుద్ధమైనటువంటి ముక్తస్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి ఒకనొక వెలుగు, ఒకనొక జ్ఞానం, ఒకనొక కాన్షియస్నెస్ మాత్రమే అప్పుడు మిగిలింది. అంటే ఈ రెండు ఆస్పెక్ట్లు బ్రహ్మదేవుడికి ఉన్నాయి. ఇలా అయిన తరువాత బ్రహ్మదేవుడికి ఈ రెండు ఆస్పెక్ట్స్ని కూడా చూశాడు. ఈ ఇప్పుడు చెప్పినటువంటి రెండవ దానిని నిరాకార స్వరూపము అంటారు, నిర్గుణ స్వరూపము అంటారు, జ్ఞానస్వరూపము అంటారు, ఆత్మస్వరూపము అంటారు. ఇటువంటిది ఇక కనిపించినటువంటి భౌతిక ప్రపంచ వ్యవస్థల కింద, అటు పర్వతం కింద, అటు చందన వృక్షం కింద కనిపించినటువంటి ఈ జగత్తంతా సాకార రూపం. ఈ సాకార రూపమే సాకార రూపంలో తానే అవ్యక్త మూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ మానవులందరూ కూడా, ఈ లోకాలలో ఉండేటువంటి జీవులందరికీ కూడా కనిపించేటువంటిది ఏమిటి అంటే సాకార రూపమైనటువంటి పరమాత్మ వ్యక్తపరిచినటువంటి పదార్థమయమైనటువంటి భౌతిక ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా బ్రహ్మదేవుడికి అవగతం అయిన తరువాత అప్పుడు బ్రహ్మదేవుడు మనం ధ్యానించవలసినటువంటిది ఏమిటి, మన యొక్క దృష్టి దేని మీద ఉండాలి అంటే సాధకులు, భక్తులు, మనలాంటి మానవుల యొక్క దృష్టి దేని మీద ఉండాలి అనేటువంటి విషయాన్ని తన అనుభవంలో రంగరించి పోసి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. జ్ఞాతోసి మే అద్య శుచిరాన్నను దేహభాజాం న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం నాణ్యత్వదస్తి భగవన్ అపి తన్న శుద్ధం మయా గుణవ్యతికరాద్య దుర్విభాసి. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ, ఓ భగవాన్, ఇంతకాలం నేను తపస్సు చేసిన తరువాత ఈనాటికి నేను నీ అసలైనటువంటి రూపాన్ని తెలుసుకున్నానయ్యా. ఇప్పుడు నేను తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే నా కళ్ళ ముందు నువ్వు ప్రవేశపెట్టినటువంటి పదార్థమయమైనటువంటి 14 భువనాలతోనూ ఉండేటువంటి లోకాలు, అందరి జీవులు అనేటువంటి సాకార రూపం కింద కనిపించావు. ఈ కనిపించిన తరువాత మళ్ళీ నువ్వు నిరాకార స్వరూపమైనటువంటి పరమజ్ఞానం, సత్యం, అనంతం బ్రహ్మస్వరూపంలో వెలుగుల ఆకారం కింద కనిపించి నిర్గుణం కింద కనిపించావు. ఇన్నాటికి నీ అసలు స్వరూపాన్ని నేను ఈనాడు తెలుసుకున్నాను. అసలు స్వరూపం ఏమిటి అంటే ఆ నిరాకారమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ వెలుగు. ఇప్పుడు ఆ వెలుగును అదే మూల కారణము, అదే అవ్యక్తము. ఆ అవ్యక్త స్వరూపమే వ్యక్త రూపాల కింద కనబడుతోంది అనేటువంటి విచక్షణ నాకు కలిగిందయ్యా. జ్ఞాతోసి జ్ఞాతః అసి, నీవు ఇప్పుడు తెలియబడినావు. నాకు తెలియబడినటువంటి నాకు ఇన్నాటికి నువ్వు నీ రూపం తెలుసుకున్నానయ్యా. కానీ దేహాభిమానం కలిగినటువంటి జీవులు, ఇక నేను సృష్టించబోయేటువంటి నీవు కనిపించినటువంటి ఆ జీవులందరికీ కూడా దేహాభిమానం ఒకటి కలుగుతోంది. ఈ దేహం నేనే అనేటువంటి ఒకానొక భావంలో ఈ జీవులన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. అటువంటి ఆ జీవులకు నీ అసలైనటువంటి నిర్గుణమైనటువంటి ఆ
స్వరూపం తెలియకుండా ఉండడము అనేటువంటి దోషం ఒకటి కనిపిస్తోంది. ఆ దోషం ఒకటి కనిపిస్తోందయ్యా. ఈ దోషాన్ని ఈ సాధకుడు వదిలించుకోవాలి. అందువల్ల దేహమే నేను, దేహంలో ఉండేటువంటి మనసే నేను, దేహంలో ఉండేటువంటి మనసు పడుతున్నటువంటి కష్టసుఖాలన్నింటినీ కూడా నేను అనుభవిస్తున్నాను, దేహం ద్వారా అనుభవిస్తున్నాను అనుకునేటువంటి దోషం ఒకటి ఈ దేహభాజనులైనటువంటి జీవులకి అందరికీ కలుగుతోంది స్వామి. కానీ ఇప్పుడు నాకు అనిపించింది ఏమిటి అంటే, నీకంటే భిన్నంగా ఏదీ లేదు. నువ్వే పర్వతాకార రూపంలో చందన వృక్షంలాగా అన్ని రకాలైనటువంటి జీవుల కింద నీవే కనిపించావు, అన్నిటిలోనూ నీవే ఉన్నావు. నీకన్నా భిన్నంగా ఇవి ఏమీ లేవు, ఇవన్నీ కూడా ఈ విధంగా భాషిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని నేను నీ దయ వల్ల, నీ అనుగ్రహం వల్ల నేను తెలుసుకున్నాను. దీనినే శాస్త్రం ఏంటుంటుందంటే ఆత్మ సాక్షాత్కారము అంటుంది. కాబట్టి అటువంటి నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం వల్ల నాకు ఈ విధంగా కలిగిందయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు మొదటి శ్లోకంలో ఆయన యొక్క స్తుతి మొదలుపెట్టాడు. జ్ఞాతోసి మే అద్య శుచిరాన్నను దేహభాజాం. ఓ భగవాన్, ఓ భగవంతుట, శుచిరాత్ చాలా కాలం తర్వాత, ఎంతో కాలం నేను తపస్సు చేసిన తర్వాత, అద్య ఈనాడు, మే నాకు, జ్ఞాత అసి నాకు తెలియబడినావు. ఇంతకాలం నేను తపస్సు చేసిన తర్వాత జ్ఞాతోసి మే నాకు అద్య ఈనాడు శుచిరా చాలా కాలం తర్వాత కనిపించి, నీ అసలైనటువంటి స్వరూపం ఇది. ఈ కనిపించేటువంటి భూత భౌతిక ప్రపంచం అంతా కూడా అశాశ్వతము, అదంతా కూడా పోయేటువంటిది, నిలకడ కానటువంటిది, అనిత్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నీ అసలైనటువంటి ఆ నిరాకారమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని చూసినప్పుడు నాకు అనిపించిందయ్యా. నను అంటే అయ్యో, దేహభాజాం నజ్ఞాయతే. దేహభాజాం, దేహమే నేను అనుకుంటూ జీవించేటువంటి దేహధారులకి భగవాన్ నీ యొక్క ఆ గతి నజ్ఞాయతే, వాళ్ళకి తెలియకుండా పోతోంది స్వామి. దేహమే నేను అనుకునేటువంటి జీవులకి నువ్వే ఈ దేహం కింద, ఈ మనసు కింద, ఈ కష్టసుఖాల కింద నువ్వే కనిపిస్తున్నావు అనేటువంటి ఆ జ్ఞానం వాళ్ళకి లేకుండా పోతోందయ్యా అని జీవులకు ఉండేటువంటి ఆ దోషం, ఆ జ్ఞానం, ఆ తెలివి తక్కువతనానికి బ్రహ్మదేవుడు నన్ను అయ్యో అన్నాడండి ఆయన. జ్ఞాతోసి మే అద్య శుచిరాన్ నాను అంటే అయ్యో అని బాధపడ్డాడు. పడిన తర్వాత సరే, ఆయన బాధ అలా పడిన తర్వాత, నా అన్యత్ త్వత్ అస్తి, నీవు తప్ప, నా అన్యత్ త్వరం అస్తి, నీవు తప్ప మరొకటి ఏదీ లేదు, నా అస్తి లేదు అని నేను భావిస్తూ ఉన్నాను. తత్ ఆ నీవు శుద్ధం, చాలా శుద్ధమైనటువంటి వాడివి, జ్ఞానమైనటువంటి వాడివి, తర్వాత నిత్యమైనటువంటి వాడివి, వచ్చేపోయేటువంటి గుణాలు కలిగినటువంటి వాడివి కాదు. కానీ ఎందువల్ల కలుగుతుంది అంటే, మాయా గుణ వ్యతికరాత్, నీలోనే ఉండేటువంటి మాయాశక్తిని నీవే ప్రేరేపించి, నీలో నుంచే నీవు ఉరుహు అనేక రూపాలుగా విభాసి, మాయా గుణ వ్యతికరాత్, అది ఉరుహు
అనేక విధాలుగా ఉరుహు అంటే అనేక విధాలుగా విభాసి కనిపిస్తూ ఉన్నావయ్యా. అంటే ఈ కనిపించేటువంటిది అంతట్లో కూడా నువ్వున్నావు. నువ్వు కనిపించకుండా ఇదంతా కూడా కనిపించేటట్టు చేస్తూ ఉన్నావు స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడు అన్న తరువాత ఇంకొక స్తోత్రం ఆయన చేశాడు. రూపం యదే తవ బోధరసోదయాన్ స్వశ్వన్నివృత్తతమసనుగ్రహాయ ఆదౌ గృహీతమవతారశతైకబీజం భవనాదహమావిరాశం. స్వామి, నీలో ఉండేటువంటి ఆ చైతన్య శక్తి ఉంది చూసావా, ఆ చైతన్య శక్తి యొక్క ప్రకాశం చేత ఈ జీవులకు తెలియనటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి జీవుల్ని ఆవరించుకుని ఉన్నది. ఆ అజ్ఞానం నీకు మాత్రం దూరంగా ఉంది. నీ రూపాన్ని అంటే నీ సత్యమైనటువంటి నిత్యమైనటువంటి నిరాకారమైనటువంటి తేజోమయమైనటువంటి నీ అన్నిటిలోనూ కూడా వ్యక్తంగా ఉండేటువంటి నీ రూపాన్ని సత్పురుషులకు అనుగ్రహించడం కోసమని చెప్పి నీవు ఆ రూపాన్ని అట్టే పెట్టుకుని ఆ రూపంతో సత్పురుషులను నువ్వు అనుగ్రహిస్తూ ఉంటావయ్యా. ఆ రూపం నుంచే ఏమిటి జరుగుతోంది అంటే ఆ జ్ఞానస్వరూపంలో నుంచే, ఆ వెలుగుల స్వరూపంలో నుంచే అనంతమైనటువంటి వందలాది వేలాది రూపాల కింద కారణం అది అవుతోంది. దాంట్లో నుంచే ఇవన్నీ వస్తున్నాయి తప్ప మరో దాంట్లోంచి రావటం లేదు. అలాగ ఆ అసలైనటువంటి స్వరూపంలో నుంచే ఆ స్వరూపంలో నుంచే అందులో నుంచే ఆ నాభి ప్రాంతంలో నుంచే నేను ఈ పద్మము అనేటువంటి ఈ లోకంలో అంటే వికసించేటువంటి ఈ లోకంలో నేను ఆవిర్భవించాను. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పుట్టాను అంటే నీలో నుంచే వచ్చాను. నువ్వు ఎవరు అంటే అనంతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడవు అని ఏ స్వరూపాన్ని అయితే చూడాలో ఆ స్వరూపాన్ని బ్రహ్మదేవుడు ఆయన గమనించి స్థుతి రూపంలో ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. రూపం యతదేవబోధరసోదయేన అవబోధరసో ఉదయేన నీలో ఉండేటువంటి చైతన్య శక్తి యొక్క ఆవిర్భావం చేత నీలో మహత్తరమైనటువంటి చైతన్య శక్తి ఉన్నది. ఆ చైతన్య శక్తి నేను ధ్యానిస్తున్నప్పుడు అదేం చేస్తుందంటే శశ్వన్నివృత్త తమసః ఈ శాశ్వత కాలంగా అనంతమైనటువంటి కాలంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని నివారించి పారేస్తూ ఉంటుంది. ఎన్ని జన్మల్లోనైనా సరే నీ అసలైనటువంటి ఆ స్వరూపాన్ని కానీ నేను ఉపాసించినట్లయితే అప్పుడు నాకు ఎన్ని జన్మలెత్తినా నీ ఆ అసలైనటువంటి ఆ జ్ఞానస్వరూపం నాకు ఎప్పుడూ మిగులుతూ ఉంటుంది తప్ప మరొకటి విధంగా ఉండదు. దానిని నీవు దానిని నీవు నాకు అనుగ్రహించాము. అదేవిధంగా సత్పురుషులకు కూడా నువ్వు అనుగ్రహిస్తున్నావు. అంటే నీవు అనుగ్రహిస్తే ఏం జరుగుతోంది అంటే సాధువులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళకి కనిపించేటువంటి జగత్తులో ఉండేటువంటి భౌతిక పదార్థమయమైనటువంటి అశాశ్వతమైనటువంటి ప్రపంచం కింద వాళ్ళు చూడకుండా దీని వెనకాల అవ్యక్తంగా ఉండేటువంటి నీ అనంత తేజోస్వరూపం చైతన్య ప్రకాశాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. దానిని నీవు వాళ్ళకు అనుగ్రహించేవయ్యా. సత్ అనుగ్రహాయ అది నీ ఆదౌ గృహీతం ఆ స్వరూపాన్నే నీవు గ్రహించి ఏం చేస్తున్నావంటే అవతార శతైక బీజం ఆ అసలైనటువంటి ఆ స్వరూపంలో నుంచే శతాధికమైనటువంటి అవతారాలను నువ్వు ఎత్తుతూ ఉన్నావు. ఏ విధంగా అంటే శతైక బీజం ఒక బీజంలాగా. ఇక్కడ బీజం అని పదం వాడాడు అంటే ఉదాహరణకి మన చేతిలో ఒక మర్రి విత్తనం చేతిలో పట్టుకున్నాం అనుకోండి, అది బీజం.
ఆ బీజాన్ని మనం లోపల పెట్టామనుకోండి, భూమిలో వేసేటప్పటికీ అది నీళ్లు తాగి వెంటనే చెట్టు కింద పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బీజంలోనే ఉండేటువంటి మాయాశక్తి చేత అంకురించి ఆ అంకురం అలాగ పెద్దదవుతూ అవుతూ అవుతూ సహస్రమైనటువంటి కొమ్మల కింద శాఖల కింద విడేటువంటి లక్షణాన్ని బీజము అంటారు. కాబట్టి నువ్వు బీజస్వరూపుడివి. అందుకనే భగవద్గీత అహం బీజం, నేను బీజస్వరూపుణ్ణి ఈ క్షేత్రంలో నిక్షిప్తం చేస్తాను అన్నాడు. చూసారా? అంటే బీజం అంటే అది బీజాక్షరము అంటే అది అర్థం. బీజాక్షరము అనేటువంటిది మనకి ఓం ఐం హ్రీం శ్రీం ఇటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరాల్లో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే ఓం అనేటువంటి బీజాక్షరంలో నుంచి సమస్తమైనటువంటి సృష్టి వచ్చింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి బీజము అంటే అది. ఈ బీజస్వరూపమైనటువంటి అనంతమైనటువంటి నీ బీజస్వరూపంలో నుంచే ఆదౌ గృహీతం అవతార శతైక బీజం. శతావతారాలన్నీ కూడా నీ ఇంట్లో నుంచి, అవతారాలంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ విశ్వం అంతా కూడా భగవంతుడి యొక్క అవతార స్వరూపమే. అదేవిధంగా ఈ సమస్తమైనటువంటి భగవంతుడు తీసుకొచ్చినటువంటి అవతారాలన్నీ కూడా నీలో నుంచే వస్తూ ఉన్నాయ్యా. అలాగా ఎన్నాభిపద్మ భవనాద్, ఇలాగా ఈ నాభిపద్మము అనేటువంటి ఈ లోకంలో నుంచి అహం నేను విరాసం ఆవిర్భవించాను, నేను కూడా ఆ విధంగానే ఆవిర్భవించాను అని చెప్పి బ్రహ్మదేవుడు పరమాత్మ యొక్క ఆ స్వరూపంలో నుంచే ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి అని చెప్పి అలాగ పుట్టుకొచ్చినటువంటి విశ్వవలయాలన్నిటినీ చూశాడు. ప్లస్ దానికి మూలమైనటువంటి అనంత విజ్ఞాన స్వరూపం మహాచైతన్య ప్రకాశాన్ని కూడా ఆయన చూశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మూడో శ్లోకానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం. ఉదాహరణకి చెమ్మ చీకటిగా ఉందనుకోండి, మన వీధిలో చెమ్మ చీకటిగా ఉంది, ఏమీ కనిపించటం లేదు. వెంటనే సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన వెంటనే మనకి ఆ సూర్యుడి యొక్క కాంతి మనం చూస్తూ ఉండేటువంటి బిల్డింగ్స్ మీద, చెట్ల మీద, ఇటు అటు కదిలేటువంటి మనుషుల మీద, వీళ్ళందరి మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆ దృశ్యము అంటే వాటి యొక్క అన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎలాగ జరిగింది అంటే సూర్యుడి యొక్క ప్రకాశం, సూర్యుడి యొక్క వెలుగు వాటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆ రిఫ్లెక్టెడ్ ఇమేజెస్ అన్నీ కూడా మన మనసులో కనిపిస్తాయి. ఇది సింపుల్ ఫిజిక్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇది ప్రతి వాళ్ళకి అర్థమైనటువంటి విశేషం. అదే ఒక్కసారి చిమ్మ చీకటి అయిపోయినప్పుడు అక్కడ సూర్యుడు లేడు కాబట్టి ఆ వెలుగులో మనకి ఏమీ కనిపించవు. సరే, ఇంతవరకు బాగానే ఉందా? ఇప్పుడు ఇలాగ సూర్యుడి యొక్క కాంతి వీటి మీద పడి ఇవన్నీ అవగతం అవుతున్నాయి కాబట్టి వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ సూర్యనారాయణ, ఆదినారాయణుడని, భాస్కరుడని, మరొకటని మేఘమాసంలో ఏవో పరవాణాలు పెట్టేసేసి ఆదిత్య హృదయం చదివేసేసి 10 సార్లు బాగా అలసిపోయి కబుర్లు చెప్పుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్నటువంటి అసలైనటువంటి విషయం ఏమిటంటే ఈ సూర్యుడి యొక్క కాంతిని, పడుతూ ఉండేటువంటి సూర్యుడి యొక్క కాంతిని ఎవరు మనకి చూపిస్తున్నారు? ఏ వెలుగు సూర్యుడి యొక్క వెలుగుని చూపిస్తోంది? ఏ వెలుగు సూర్యుడి యొక్క కాంతి మీద పడి ఇది సూర్యుడి కాంతి, ఇది వెలుగు, ఇది సూర్యోదయం, ఇది కాంతి అని ఆ కాంతిని చూపిస్తున్నటువంటిదేమిటి? అది ఆత్మ చైతన్య ప్రకాశము. దాన్నే రూపం యదేతత్ అవబోధరసోదయేన, అవబోధరసోదయేన, అవబోధ దానిని మనకు బోధించేటువంటిది. అంటే ఇది సూర్యుడి కాంతి అని చెప్పి ఆ సూర్యుడి కాంతిని అవబోధ మనకి బోధించేటువంటి ఉదయేన రసోదయేన, ఆ అనుభవం యొక్క ఉదయేన ఉదయించేటట్టు చేసేటువంటిది ఉందే అది ఆత్మ చైతన్య ప్రకాశము. ఇప్పుడు అర్థమైందే? అంటే ఏమిటి? సూర్యుడి కాంతి పడుతోంది, పడుతూ ఉండేటువంటి ఆ సూర్యుడి కాంతిని ఇది సూర్యుడి కాంతి అని చెప్పి మన మనసులో ఉండేటువంటి ఒకానొక జ్ఞానం
ఒకనొక ఆత్మస్వరూపమైనటువంటి చైతన్య ప్రకాశం సూర్యుడి కాంతి మీద పడి, ఇది సూర్యుడి కాంతి, ఇది వెలుగు, ఇది ఇంత తేజస్సుతో ఉంది, ఈ సూర్యుడి కాంతి వెళ్ళి మిగతా విషయాల మీద పడి వాటిని మనకి స్ఫురింపజేస్తోంది అంటారు. అంటే సూర్యుడి కాంతిని వెలిగించేటువంటి కాంతియే రూపం యదే అవబోధ రస ఉదయేన, ఆ చైతన్య శక్తి యొక్క ఆవిర్భావం చేతనే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయ్యా. కాబట్టి ఇప్పుడు మనం ఉపాసించవలసినటువంటిది ఏమిటి అంటే సూర్యుడి కాంతి ఇది అని చెప్పేటువంటి నీలో ఉండేటువంటి అజ్ఞానం. ఆ సూర్యుడి కాంతికి ఏ విధంగా అయితే రూపం లేదో అదేవిధంగా రూపం లేనటువంటి ఆ చైతన్య ప్రకాశం అంటే వెలిగించేటువంటి సూర్యుడి కాంతిని మనకు వెలిగించేటువంటి ఎరుక కలిగించేటువంటి కాంతి ఉందే, ఆ కాంతియే రూపం యదేత్ అవబోధ రసోదయేన శశ్వన్నివృత్తతమసః. అటువంటి ఆ అంతర్గతమైనటువంటి కాంతి మనకు ఈ మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా నివృత్తి చేస్తోంది స్వామి, అది కూడా నీ అనుగ్రహం వల్ల నాకు కలిగింది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ శ్లోకంలో చెప్పాడు. మనం ఉపాసన చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఆ కాంతిని మనం ఉపాసన చేయాలి. రేపటి కార్యక్రమంలో మిగతా స్తోత్రంతో మళ్ళీ వస్తాం.